ఛార్జ్ చేస్తే 260 కిలోమీటర్ల వరకు ప్రయాణం. ఇంట్లో ఉండే సాధారణ ప్లగ్కే ఛార్జింగ్. ధర కూడా 1,25,000 నుంచి. భారత మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజు రోజుకి వేగంగా విస్తరిస్తుంది. మళ్ళీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ EX ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ని EX1, EX2, EX2S అనే 3 వేరియంట్స్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ముందుగా EX1 గురించి మాట్లాడుకుందాం. ఈ వేరియంట్లో 3.24 కిలోవాట్స్ బ్యాటరీ ఉంటుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం పూర్తి ఛార్జ్తో సుమారు 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంది. 10.5 కిలోవాట్స్ ఎలక్ట్రిక్ మోటార్తో ఇది 0 నుంచి 40 కిలోమీటర్స్ వేగాన్ని కేవలం 3.2 సెకండ్స్లో అందుకోగలదని కంపెనీ పేర్కొంటుంది. ఈ బైక్లో 5 కిలోవాట్స్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 255 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెప్తుంది. అలాగే గంటకు 100 కిలోమీటర్ల వరకు గరిష్ట వేగం అందుకోగలదు. ఇందులో ఉన్న 1500 వాట్స్ ఆన్బోర్డ్ ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో బ్యాటరీని 20% నుంచి 80% వరకు సుమారు 2 గంటల్లో ఛార్జ్ చేయవచ్చని వెల్లడించింది. ఇప్పుడు టాప్ వేరియంట్ EX2S గురించి చూద్దాం. ఇందులో కూడా 5 కిలోవాట్స్ బ్యాటరీనే ఉపయోగించారు. కానీ ఈ వేరియంట్లో ఒకసారి ఛార్జ్తో గరిష్టంగా 260 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకండ్స్లో అందుకోగలదు. అలాగే గరిష్ట వేగం కూడా 114 కిలోమీటర్స్. ఈ బైక్లో 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, 5 రీడింగ్ మోడ్లను వంటి ఆధునిక ఫీచర్స్ని కూడా ఉన్నాయి. ఈ బైక్లో మరో ప్రత్యేకత ఏంటంటే ఛార్జింగ్ కోసం ప్రత్యేకమైన EV ఛార్జర్ స్టేషన్ అవసరం లేదని కంపెనీ చెప్తుంది. ఇంట్లో ఉండే సాధారణ 5A లేదా 15A వాల్ సాకెట్ను నేరుగా ప్లగ్ చేసి ఛార్జ్ చేయవచ్చు. ఇది చాలా మంది వినియోగదారులకు సౌకర్యంగా ఉండే అవకాశం అని చెప్పవచ్చు. ఇప్పుడు ధర విషయానికి వస్తే EX1 ప్రారంభం ఎక్స్ షోరూమ్ ధర సుమారు 1.25 లక్షలు. అత్యున్నత EX2S వేరియంట్ ధర సుమారు 1,70,000గా, అలాగే 799తో బుకింగ్లు ప్రారంభమైనట్లు కంపెనీ ప్రకటించింది. అయితే నగరం వేరియంట్లను బట్టి ధరలు మారే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. ఇకపోతే ముగింపుగా పెద్ద రేంజ్, ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేసుకునే అవకాశం, ఆధునిక ఫ్యూచర్లు వంటి అంశాలతో ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ భారత్ EV మార్కెట్లో ఎంత మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.